ఎవరిని చూసి సినిమాల్లో మీకు రావాలనుకున్నారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? నందమూరి తారక రామారావు గారు సార్, సీనియర్ యాక్టర్, సీనియర్ ఎన్టీఆర్. హీరోయిన్? హీరోయిన్ అప్పుడు శ్రీదేవి. ఇప్పుడు ఇప్పుడు అంత టోళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు శ్రేయ. శ్రేయ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా. కనిపించట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు మరి అంతటి నాకు ఇష్టం మరి ఇది లేదు సార్. అప్పట్లో అయితే రామారావు గారు. రామారావు గారు సినిమాలు తీసేటప్పటికే ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నేను 10th క్లాస్ సార్. నేను ఓకే. ఆ చిన్నప్పుడు చూసిన ప్రభావం, ఆయన సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు, మంచి మహానటుడు. ఆ రకంగా నాకు ఇష్టం ఆయన అంటే అంతే. రామారావు గారు ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతారా? అంటే నాకు తోట లాంటి డైలాగ్ వద్దు, సెంటిమెంట్ డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? ఒక్కటి చెప్పండి రామారావు గారు సెంటిమెంట్ డైలాగ్. అంటే మీ నోట్లో, మీ గొంతులో నుంచి ఆ సెంటిమెంట్ డైలాగ్ వినాలనిపిస్తుంది. రావు గోపాలరావు డైలాగ్ చెప్తాను సార్. రామారావు గారు చెప్పచ్చు కానీ రావు గోపాలరావు చెప్పమంటారు. చెప్పండి. మడిసన్న కాస్తంత కళాపోసన ఉండాలి మరి, లేకపోతే మడిసికి గూటికి తేడా ఏంటి ఉంటది? బాగా నాకు సెంటిమెంట్ డైలాగ్ కావాలి. అంటే ఆ వాయిస్ మీరు తగ్గించి మార్చి కొంచెం గద్గద స్వరంతో ఒక సెంటిమెంట్ డైలాగ్. సార్ నేను ఇప్పుడు నాకు మూడ్ లేదు సార్, ప్లీజ్. ఇప్పుడే చెప్పగలుగుతారు. అంటే మీరు మామూలుగా ఉన్నప్పుడు అలా, ఇప్పుడు కొంచెం బాధ ఉందనుకోండి, అప్పుడు ఇంకా సెంటిమెంట్ డైలాగ్ ఇంకొంచెం బాధ వస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు రెండు మిక్సప్ అయి ఉన్నాయి కాబట్టి ఒక డైలాగ్ మీరు పెర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరైనా సినిమా నాకు కూడా డైరెక్షన్ చేయాలని ఉంది, కుదిరితే సినిమా చేద్దాం. అవునా? డైలాగ్ ఏదో చెప్పండి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎలా ఎదిగాడు, ఆ ఎదిగిన దానిలో వచ్చిన కష్టాలు, ఇవన్నీ ఇందులో చాలా ఉంటాయి. ఓకే, మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టాలు ఫేస్ చేస్తూ ఇలా ఎదిగాను అనే వర్డ్ని ఒక సెంటిమెంట్ డైలాగ్లో చెప్పండి. సార్ ఏ సార్, నాది రాజకీయ జీవితం, నాది సినిమా జీవితం. నేనేమైనా సినిమాల నుంచి వచ్చిన రాజకీయాల్లో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారు? సినిమాల నుంచి వచ్చే ముఖ్యమంత్రులు అయ్యారు, సినిమాల నుంచి వచ్చి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఎందుకు లేదు సార్? ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్పండి. అంటే మీ లైఫ్, మీ జీవితాన్నే తీసుకొని దాన్ని ఒక 2 లైన్లో డైలాగులో చెప్పాలంటే అలా చెప్తారు. మీరు అనుభవించిన బాధ కావచ్చు, ఏదైనా మీరు అనుభవించిన బాధనే ఒక 2 సెంటిమెంట్గా చెప్పాలి అంటే. జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఆశించాను, కానీ అభాసపాలయ్యాను. ఇక్కడ కూడా కొంచెం బేస్ వచ్చింది. ఇంకొంచెం సెంటిమెంట్ పలికించండి గొంతులు. ఇంకో 2 లైన్లు. సార్ రోహిత్ గారు, నేను మీ స్టూడియోకి వచ్చి ఏ రకంగా మీరు చెప్పమంటే నాకు సంబంధించిన డైలాగ్స్ చెప్తాను. ఈ 10-15 డేస్ నాకు విడిచిపెట్టేది. ఇది ఏదైతే ఉందో మా ఇంట్లో ఉన్న ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ అంతా ఒక కొలిక్కి వచ్చే వరకు, దాన్ని అంతా ఒక పద్ధతిలో తీసుకెళ్లే వరకు, దీనికి మా పిల్లలకి నష్టం కాకుండా వాళ్ళకి నేను సెటిల్ చేయటం వరకు, మళ్ళీ నేను సభ్య సమాజంలోకి వచ్చి అన్ని విషయాలు తెలియజేశాను. కాబట్టి మళ్ళీ పూర్వస్థితి నాకు వచ్చే వరకు నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను వచ్చి పర్సనల్ గా మీ స్టూడియోలో కూర్చొని చేస్తాను సార్. మీతో గతంలో ఇంటర్వ్యూ కూడా జరిగింది, మీ స్టూడియోకి నేను వచ్చాను, మీరు నాకు చేశారు కూడా. మళ్ళీ నేను వస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చెప్తున్నాను సార్. సరైన భోజనం కూడా లేదు. 4 గోడల మధ్య ఉండిపోయారు కదా, మీకు ఫుడ్ ఇవన్నీ ఎట్లా? ఫుడ్ మరి ఒక కష్టమే సార్. ఎవరో ప్యాకెట్లు పంపిస్తున్నారు. ఉదయం అయితే, ఈ రోజు అయితే టిఫిన్ కూడా చేయలేదు సార్. మరి ఇంతే, ఎగ్ ఏవో పంపించారు బయట బాయిల్ చేసి, ఒక 2 ఎగ్ తీసుకున్నాం అంతే. టిఫిన్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మరి మధ్యాహ్నం ఎవరో పంపిస్తారు సార్, అంతే, ఇంకా ఏం లేదు. ఇలాగే ఉంటున్నాను ఇప్పుడు. అందుకే నా మనసు కొంచెం ఆవేదనతో ఉంది. ఏదో మీరు సరదాగా మాట్లాడారు కాబట్టి కొంచెం మీతో మనసు పంచుకున్నాను అంతే. ప్రజలు కూడా చూస్తున్నారు, కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అయింది అంతే తప్ప సార్ మూడైతే బాగాలేదు సార్. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాను, కష్టంగా ఉంది సార్. అవును, మీరు ఆ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఏంటి ఇప్పుడున్న సొల్యూషన్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఏం కనబడుతున్నాయి అసలు? ఈ వివాదం నుంచి బయటకు వచ్చేయడానికి మీ ముందు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏంటి?
అంటే ఆవిడ ఒక 5 రిమాండ్లు పెట్టారు, ఎక్కడో ముడిపడి ఉంది. మీ ముందు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు పెద్ద మనుషులు ఎప్పుడైతే వచ్చి అడిగారో వాళ్ళ అడిగిన దాని ప్రకారం నాకున్న ఆస్తి ఎంత విలువైతే ఆ విలువైన ఆస్తిలో 90% ఇచ్చేటానికి పెద్ద మనుషులే గాని వచ్చి ఆ కోరికలు నెరవేర్చడానికి అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు. గత వారం రోజులుగా అక్కడ ఆగిపోయింది. సో ఏంటి మరి ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటి? అదే సార్ చెప్తున్నాను, 90% ఇచ్చేయటానికి ఈ ఇల్లు మాత్రం ససేమిరా నేను ఇవ్వను, అది కూడా చెప్పేస్తున్నాను, ఇవ్వను. ఒకవేళ కాదని కోర్టుకి వెళితే, కోర్టుకి వెళ్ళటం జరిగింది, తను వెళ్ళారు నేను వెళ్ళాను, కోర్టుకి వెళ్ళటం జరిగితే ఆ కోర్టు నిర్ణయం మేరకే ఇంకా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సార్. అంతే దీనికి సొల్యూషన్. ఐదర్ పెద్ద మనుషుల ద్వారా, పెద్ద మనుషులు చేసే దాని ద్వారా వాణి గారు యాక్సెప్ట్ చేస్తే అది క్లియర్ చేసేస్తాను 2-3 days లో. ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా నా రాజకీయ పతనమే ధ్యేయంగా టెక్కల నుంచే పోవాలన్నటువంటి నిగూఢమైనటువంటి తన ఆలోచనతో మాటలు మార్చి వెర్షన్లు మార్చి ఏదో ఒకటి రకంగా మళ్ళీ సెంటిమెంట్ క్రియేట్ చేయాలని చేసుకోవాలని ప్రయత్నాలు చేశాము. ఆలోచించిన నేను చేసేది ఏంటంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కార మార్గానికి వస్తే 90% ఇచ్చేస్తాను, ఇల్లు ఇవ్వను. ఇల్లు ఇవ్వటానికి నా చేతుల్లో కూడా ఏమి లేదు, నేను నిరాశ్రయుడిని అయిపోతాను. 2, లేదనుకుని కోర్టులోనే తేలాలనుకుంటే కోర్టుకి ఎలాగో తను వెళ్ళారు నేను వెళ్ళాను కాబట్టి ఈ పరిష్కారం కోర్టులోనే సార్. 3, నా పిల్లలకి వాణికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణలో పిల్లలకి సంబంధం లేదు. పిల్లలు పూర్తి బాధ్యత ఈ నాన్నే చూసుకుంటాడు, నాన్నే పూర్తి బాధ్యతలు వహిస్తాడు, పిల్లలకి ఇందులో సంబంధం లేదు అని తెలియజేస్తున్నాను సార్. ఇదే కంక్లూజన్ సార్. రైట్. కానీ అక్కడ ఆగిపోయింది, రోజుల తరబడి ఇలాగే కొనసాగుతుంది కదా. మీరు ఇంట్లోనే ఎన్నాళ్ళు కూర్చుని ఉంటారు, ఆమె ఇంటి బయట ఎన్నాళ్ళు కూర్చుని ఉంటుంది? ఆమె ఇంట్లో లేదు సార్, హాయిగా టెక్కలు ఆ బంగ్లాకి వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ భోజనాలు చేసుకుంటున్నారు, క్యారేజీలు రప్పించుకుంటున్నారు, రకరకాల భోజనాలు తింటున్నారు, ఇక్కడ వచ్చి కూర్చుని వెళ్తున్నారు అంతే సార్. అక్కడే స్నానాలు కానీ భోజనాలు కానీ అన్ని అక్కడే జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు వస్తున్నారు సార్. వాళ్ళ నాయన వస్తారు, ఆయన పోయిన తర్వాత ఆమె వస్తారు, ఆమె పోయిన తర్వాత ఇంకెవరినో పంపిస్తారు. కనీసం ఒక డ్రైవర్నైనా పెడుతున్నారు, ఇక్కడ కార్ అయినా అడ్డంగా పెడుతున్నారు ఇంటికి ఎదురుగా. వాళ్ళు ఇంటికి వెళ్ళే వస్తున్నారు, వాళ్ళకేం సౌకర్యాలకు ఏం తక్కువ ఉంది సార్, అన్ని ఏర్పాటు చేశాను కదా. పని వాళ్ళు గానా భజన ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, హాయిగా ఉంటారు, వాళ్ళకేం